వందనాలు, స్వాగతాలు, అలాగే రెడ్ సల్యూట్. మిత్రులారా, మన టీఎన్టీసీ పట్టణ అధ్యక్షులు గంగాసాగర్ అధ్యక్షుడిని కూడా వేదిక మీద ఆసీనుడు కావాల్సిందే కోరుతూ, మిత్రులారా, మీ అందరికీ తెలుసు మేడే అనేది చాలా ప్రాశస్త్యమైనటువంటిది, ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి డే. అది ప్రపంచంలో ఉన్నటువంటి కార్మికులు, కర్షకులు అందరికీ స్ఫూర్తినిచ్చే ఒక రోజు అది. ఆ రోజు నాడు ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ దేశాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ మేడేను నిర్వహించుకుంటారు. అలాగే మన శంకర్ ముదిరాజ్ గారు వచ్చిండ్రు, సెక్రటరీ సాబ్ రావాల్సిందే, ముందు కూర్చోవాల్సిందే కోరుతూ. అయితే ఈ స్ఫూర్తిని వారి యొక్క త్యాగాలను మనం స్ఫూర్తిగా తీసుకొని ఈ మేడే కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం మన ఆనవాయితీ, మన బాధ్యత. అయితే అనివార్య కారణాల వలన, కొన్ని పరిస్థితుల మూలంగా మేడే రోజు మనం జరుపుకోలేదని కాదు, మేడే రోజు జరుపుకోవడం జరిగింది. అయితే గీతే ఏంటంటే, మేడే అనేది కార్మికుల పండుగ. గంగాధర్ అన్నట్టు మేడే అనేది కార్మికుల పండుగ. ఆ రోజు కార్మికులు వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసినటువంటి రోజు కాబట్టి కార్మిక సంఘాల నుంచి ఈ మేడే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం అనేది మనకు వస్తున్నటువంటి ఆచారం. అందుకోసం ఇంకా మిగతా వాళ్ళందరికీ, టీఎన్టీసీ కార్మిక సంఘాల వాళ్ళకు, మిగతా పార్టీ వాళ్ళందరికీ కూడా కూర్చోబెట్టి కొద్దిగా మనం ఇంకా మంచిగా చేసుకుందాం, మనము స్ఫూర్తిగా తీసుకొని కార్యక్రమం మంచిగా చేద్దామన్నటువంటి ఒక సదుద్దేశం తప్ప ఇంకా వేరే ఉద్దేశం లేదు. ఆ ఉద్దేశంతోనే ఈనాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మనం అందరం నిర్వహించుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఇది సమిష్టి నిర్ణయం, ఏ ఒక్కరి నిర్ణయం కాదు. ఇది పార్టీ కార్మిక సంఘాలు సమిష్టిగా తీసుకొని నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం ఇది. ఈ కార్మిక రోజు కాకుండా ఈ రోజు పెట్టడంలో ముఖ్య ఉద్దేశం అదే. ఏ రోజు పెడుతున్నాం అనేది ముఖ్యం కాదు. కార్మికుల పండుగ ఎప్పుడైనా మేడే తర్వాత ఒక 10 కాదు 20 రోజుల తర్వాత అయినా పెట్టుకోవచ్చు, జరుగుతూ ఉన్నాయి ఆల్రెడీ. సో కార్మికుల మిత్రులారా, మేడే అనేది 8 రోజుల పని గంటల కావాలని చెప్పేసి ప్రాణాలు వేరుపెట్టి కార్మిక విభాగం నుంచి మనం కార్మికులకు అనేక, మన అన్న ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టినటువంటి కార్మికుల యొక్క ప్రయోజనాలు, చాలా సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. అందుకోసమే మీ అందరికీ తెలుసు, ఒక్కసారి చూసావో లోగోలో నాగలి చక్రం గుడిసె గుర్తుపెట్టిండు అంటే ఎంత ఫ్యూచర్. గంగన్న దయచేసి ఎంత ఆలోచన పరుడు చూడరు మన ఎన్టీ రామారావు గారు. ఆడపడుచులకు కూడా అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. బొట్టు కాడికేలి, చీర కాడికేలి, కుంకుమ భరణిల కాడికేలి, డ్వాక్రా గ్రూపులు కూడా మన తెలుగుదేశం పార్టీ మనం నిర్వహించుకోవడం జరిగింది, దాన్ని ఫార్మేషన్ చేసుకోవడం జరిగింది. బడుగు బలహీన వర్గాల కోసం, కార్మికులు, కర్షకుల కోసం తెలుగుదేశం పార్టీ మహోన్నతమైనటువంటి పథకాలు చేయడమే కాదు, అమలు చేసినటువంటి సందర్భం కూడా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అమెరికాలోని చికాగో నగరంలో కార్మికులు 8 గంటల పనిదినం కావాలని సమ్మె చేస్తూ ఉంటే నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరిపి చంపడం జరిగింది. ఆ యొక్క రక్తంతోనే ఒక జెండా ఎగిరేసిర్రు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రపంచం మేడేని నిర్వహించుకోవాలని చెప్పేసి చేయడం జరిగింది. మిత్రులారా, మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఇక్కడ ఆ యొక్క కార్మికులను మనం సన్మానించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు మన మిత్రులు, ఇప్పుడు పట్టణ అధ్యక్షుడు అంబిక సత్తన్న అయితేంది, మన వినోదన్న అయితేంది, రెడ్జర్ల సురేష్, రఫీక్ అన్న, మన కల్లేడ, మిగతా వాళ్ళందరూ కూడా సమిష్టి నిర్ణయం తీసుకొని మనం మంచిగా చేసుకుందాం, మనం ఒక సన్మాన కార్యక్రమం చేద్దాం, వివిధ రంగాలలో వాళ్ళు పనిచేస్తున్నారు, వాళ్ళని కూడా సన్మానించుకుందాం అని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడ కూర్చోవడం జరిగింది, మాట్లాడుకోవడం జరుగుతుంది. మిత్రులారా, మనం ఈ కార్యక్రమాన్ని తొందరగానే ముగించుకుందాం, మీరు అందరూ కోఆపరేట్ చేస్తే. ఇప్పుడు సందర్భంగా
మరి ఈ మేడే అంటే పండుగలు ఇప్పుడు పండుగ ఏదైనా పండుగ ఉంటే ఒక టైం పెడతారు వారం దాకా కూడా ఆదివారం చేసుకోవచ్చు. ఇది ఒక పండుగ లెక్కనే మనం జరుపుకోవడానికి మనం అన్నారు. మరి సరే కొందరు అనివార్యకారం జరగలేదు. మరి ఆనాడు మరి మళ్ళా కూడా ఆదేశాల ప్రకారము మన కొత్త కమిటీ కానీ అందరూ జరిగింది. మళ్ళీ కూడా ఒకసారి చేసుకుంటే మంచిగుంటుందని చెప్పి ఇషారా చేసి పెట్టడం జరిగింది. మరి ఈ రోజున ఈ మేడే కార్యక్రమానికి మరి అధ్యక్ష వహించినటువంటి రంగసాగర్ గారికి, అలాగనే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై నరసింహ గారికి, మరి మాజీ టీఎన్టీసీ జిల్లా అధ్యక్షుడు రజు గారికి, మరి సురేష్ గారికి, మరి ఇన్ఛార్జి వినోదన్ గారికి, అలాగనే అంబికా సత్యనారాయణ టౌన్ అధ్యక్షుడుగా, మరి సెక్రటరీ శంకర్ ముద్రాజి గారికి, మరి మిగతా టీఎన్టీసీ కార్మికులు కానీ అందరూ మా తెలుగుదేశం నాయకులు మల్లెడ్డి గారికి, మరి నరసయ్య గారికి పేరు పేరున మరి లవంగ రాజు గారు మరి ఇక్కడ వేదిక పైన ముంగడచ్చి కూర్చుంటే మంచిగా ఉంటుంది. మరి బీసీసీఎల్ అధ్యక్షుడిగా సరే జర అందరికి మరి ప్రెస్ వాళ్ళు కానీ ఇంకా వాళ్ళందరికీ మరి మహిళా కార్మికులందరికీ మరి రైతు వాళ్ళని అందరు వచ్చి మరి ముంగట ఇట్లా కుర్చీల పైన కూర్చుంటే మనం అందరం ఉంటుంది. రాజు కానీ అందరికీ పేరు పేరున కార్యకర్తలు కానీ మన మహిళా కార్మికులందరికీ నాయకులందరికీ వేదికను అలంకరించిన పెద్దలందరికీ మరి జగన్ వచ్చి అడుగుతున్నాడు వాస్తవమే తెలియలేదు, ఫోన్ కలలేదు, ఏదో అనివాదం జరిగింది. మేము పోరాటం చేస్తాం, దీన్ని మాకు 8 గంటలే చేయాలని చెప్పి ఈ యొక్క మేడేని గుర్తింపుగా వాళ్ళు ఆ రక్తం గారిన అంగిని నిలిపి ఆ జెండా లెక్క తయారు చేసారు. ఆ జెండానే ఇప్పుడు ఈ ఎర్ర జెండా మేడేకు దాన్ని యూజ్ చేసుకుంటాం. కాబట్టి అన్ని రంగాల 118 రకాల వింగులు ఉంటాయి ఈ కార్మిక భాగంలో. ఈ కార్మికులు అనేది ప్రపంచము ఉంటే కార్మికులు ఉంటే ప్రపంచం ఉన్నది. ఏ ముళ్ళ మొయ్యాలన్నా కార్మికులు లేదు, ముళ్ళ మొయ్యాలి ఏది చేయాలన్నా కార్మికులు లేదు. మొత్తం కార్మికుడు లేదు, ప్రపంచం లేదు. ఈరోజు ప్రపంచంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మారుతున్నా కానీ కార్మికుల రాతలు మార్చలేరు. మరి తప్పకుండా ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వము కార్మికులకు సంక్షేమ పథకాలు కానీ ఎన్నో లబ్ధి ఇష్టపడుతున్నా కానీ ఇచ్చలేదు. చెప్పుడు మాటకే అంకితమవుతున్నారు. మరి రెక్కాడితే డొక్కలేని పరిస్థితి కార్మికులకు. ఆ రోజు ఒక రోజు పూటకు గడాలంటే కైకిలు దొరికితేనే మరి ఆయన పుట్ట గడుస్తారు. కాబట్టి కుటుంబాన్ని పోషించాలని కూడా ఆ రోజు గడిచిపోతుంది. మరి ఈ యొక్క సంక్షేమ పథకాలు ఏదో ఇస్తామంటున్నారు, దాన్ని కూడా సంక్షేమ పథకాలు మరి కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా అధికారులు కానీ అనధికారులు కానీ మరి నాయకులు కానీ రాష్ట్రం చేసుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటాం. మేడే రోజున అన్న ఎన్టీఆర్ గారు ఏదైతే బస్సు నడుపుతున్నటువంటి కార్మికులకు బట్టలు పంచినటువంటి రోజులు మనం గుర్తు చేసుకోవాలనే సందర్భం చేసుకోవాలి. అంతేకాకుండా రక్ష కార్మికులకు రిక్షాలు ఇచ్చినటువంటి విషయాలు కూడా మనం గుర్తు చేసుకోవాలని చెప్తున్నాం. ఇన్ని చేసినటువంటి మహనీయుడు మరి ఇందరూ ముఖ్యమంత్రులు మారుతున్నారు, వాళ్ళు పండుగలు చేసుకుంటున్నారు. కానీ ఇందులో ఏదైనా ఒకటి వాళ్ళు ఆచరణ లోపల మనకు ముందుకు కనిపిస్తూ ఉన్నాయా? లేదు. కారణం ఏంటంటే కార్మికుల పండుగ కాదు, వాడి ఇంటి పండుగగా తీసుకున్నటువంటి ఇంతవరకు మంత్రులు ముఖ్యమంత్రులు చేసినారు. కానీ ఇవన్నిటికీ మంచివి. మరియు అన్న ఎన్టీఆర్ గారు చేసినటువంటి విషయాల్లో బాబు గారు కూడా కొనసాగించి ఆయన ముఖ్యమంత్రి ఉన్నటువంటి రోజుల్లో ఈ కార్యక్రమాన్ని కూడా నడిపించడం జరిగింది. అంతేకాకుండా మరి గీత కార్మికులకు సైకిల్ కూడా ఇచ్చినటువంటి రోజులు ఉన్నాయి. ఏమంటున్నానంటే ఈ విషయాలన్నీ మర్చిపోయి కేవలం జెండా ఎగిరేసిందా లేదా, ఇంటికి పోయినా లేదా అనే విషయాలు మాత్రం చేస్తున్నారు. కాబట్టి దీన్ని ఒకసారి మనం గుర్తు చేసుకొని మనం అన్నగారిని మరవకుండా మనం జ్ఞాపకంలో ఉంచుకొని అన్నగారి వెంబడినే ఉండాలి, అన్నగారి జ్ఞాపకాల వెంబడే ఉండాలని చెప్పి ఎంతో కోరుకుంటూ ఈ సదావకాశం ఇచ్చినటువంటి ప్రజల పండగ సందర్భంలో నన్ను ఇన్వైట్ చేసినందుకు టీఎన్టీసీకి ముందు కృతజ్ఞత తెలియజేసుకుంటూ, మిత్రులారా, మేడే కార్మికులకు చాలా గొప్ప పండగ లాంటిది. వారం రోజులు ఎప్పుడు పండుగలు కొనసాగుతూ ఉంటాయి. యావత్ ప్రపంచంలోనే ఈ మేడే సెలబ్రేషన్ జరుగుతూ ఉంటుంది. మేడే అంటే ప్రత్యేకంగా కార్మికులకు ఒక రకమైన పండగ.
ఈ పండగ లోపట వాళ్ళ త్యాగాలను, వాళ్ళ శ్రమను, వాళ్ళ ఒక పట్టుదలను ఈ దేశం పైన, ఈ రాష్ట్రం పైన, వాళ్ళ పని పైన ఉన్న ఒక అవగాహనను ఒకసారి క్షేత్రస్థాయి నుంచి ఒకసారి రివ్యూ చేసుకోవడానికి ఈ పండుగలు చేస్తూ ఉంటారు. సరే, ఏదేమైనా కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చినప్పుడు అన్నగారు అయితే కానీ, బాబు గారైతే కానీ ఈ కార్మికులకు చాలా పెద్ద పీఠం వేశారు. బాబు గారి హాయంలో పనిముట్లు అని చెప్పి టోటల్గా 56 కార్మిక వర్గానికి చేయూతనిచ్చారు. కాబట్టి ఇలాంటి పండుగ లోపల మీరందరూ పార్టిసిపేట్ కావడం అది చాలా సంతోష దినం. ఈనాటి కార్యక్రమానికి అధ్యక్ష వహిస్తున్న రాష్ట్ర టీఎన్టీసీ కార్యదర్శి అయిన కోయిడి నరసింహులు గారికి, అలాగనే వేదిక పైన ఉన్న పెద్దలు కల్లెడి గంగాధర్ గారు, వినోద్ అన్న, సురేష్ గారు, గంగాసాగరు, అంబికా సత్యనారాయణ, శంకరు, నర్సయ్య, రాజు, గంగాధారు, అందరూ, సలీం భాయ్, ప్రభాకరు, పేరు పేరు అందరికీ మీకు అందరికీ నా యొక్క నమోవాకు. మిత్రులారా, ఈ టీఎన్టీసీ ఒక అవగాహన పద్ధతిలో పట్ల ఈ కార్యక్రమాలు చేయాలి. కొన్ని సాంకేతిక లోపాల వలన ఫస్ట్ నాడే పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేయాలని వాళ్ళు అనుకున్నారు. నైన్స్గా హైదరాబాద్ ఉన్నప్పుడు ఫోన్ చేసిండ్రు, మేడే ప్రోగ్రామ్ చేస్తున్నామని. వాళ్ళు 1 డే బిఫోర్ కూర్చుంటాం, రివ్యూ చేస్తామన్నారు. మళ్ళీ పోస్ట్పోండ్ అయింది. మళ్ళీ ప్రోగ్రామ్ కొద్దిగా ఇంకా ముందైంది. దాంట్లో ఏం సందేహం లేదు, వారం రోజులు ఈ కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి. కాబట్టి ఏ కార్యక్రమం అయినా కానీ కూర్చొని రివ్యూ చేసుకొని అవగాహనతోని ఏ పద్ధతిలో చేస్తే బాగుంటుంది, క్షేత్రస్థాయి నుంచి అందరినీ గుర్తింపిస్తే బాగుంటుంది అనే ఒక ప్రోగ్రామ్ పేపర్ వర్క్ చేసుకొని ముందుకు పోవాలి. హడావుడిగా చేసుకుంటే మనకు కొన్ని ఇబ్బందులు, సాంకేతిక లోపాలు ఏర్పడతాయి. అలాంటి పొరపాట్లు కాకుండా ముందుకు పోవాలి. టీఎన్టీసీ నగరం లోపల అనేకమైన కార్మిక రంగాలు ఉన్నాయి. నిజామాబాద్ లోపల ఒక 76 కార్మిక రంగాలు ఉన్నాయి. దానికి నగర కమిటీ అయితే కానీ, నరసింహులు గారు జిల్లా రాష్ట్ర కమిటీ అయితే కానీ ఒక దృష్టి పెట్టి అందరినీ క్రోడీకరించి ఒక బల్బు కింద తెచ్చి ఒక లెవెల్గా వాళ్ళ సంఘాలను ముందుకు తీసుకెళ్ళి వాళ్ళ సమస్యలపైన పార్టీ పరంగా, టీఎన్టీసీ పరంగా వాళ్ళకి ఏదన్నా న్యాయం చేస్తే ఈ యొక్క టీఎన్టీసీకి మంచి పేరు వస్తుంది. ఒక జమానాలో పడ్డ నరసింహులు గారు, నేను, మళ్ళీ గుడిసెల సత్యనారాయణ, మేమందరం కలిసి కల్లెడి గంగాధర్, హనుమంతరావు, మహావీర్ లాంటి మేము కూర్చొని ఈ యొక్క టీఎన్టీసీకి చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసిన రోజులున్నాయి. అనేకమైన వాళ్ళ సమస్యలకు పరిష్కారం కొరకు ఈఎస్ఐ సమస్య కానీ, పిఎఫ్ సమస్య కానీ, గ్రాడ్యుయేట్ సమస్య కానీ వాళ్ళ టీఎన్టీసీ నగర అధ్యక్షులు అయిన గంగాసాగర్ గారికి మరియు ప్రభాకర్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు నిజామాబాద్ అర్బన్ ఇన్ఛార్జ్ వినోదన్న గారికి, మరియు నగర పార్టీ అధ్యక్షులైన అంబికా సత్యనారాయణ గారికి, మరియు నగర కార్యదర్శి ముద్రా శంకర్ గారికి, మరియు ఇంకో కార్యదర్శి అయిన లారీ నర్సయ్య గారికి, మరియు అలాగే జిల్లా టిఎస్ఎన్బి అధ్యక్షులు రాజశేఖర్ గారికి, అలాగే బీసీసీఎల్ అధ్యక్షుడు కేఎల్ రాజు గారికి, మరియు మన తెలుగుదేశం పార్టీ టీఎన్టీసీ గతంలో జిల్లా పార్టీ అధ్యక్షుడిగా చేసిన ఎండి రఫీక్ ఖాన్ గారికి, మరియు చెరుకు గంగాధర్ గారికి 10 రోజులు పుడతా ఒక ఉత్సవాలు నిర్వహించుకుంటారు. ఒక్కొక్క ఫ్యాక్టరీలో ఒక్కొక్క విధంగా, ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీ ఉంది, వాళ్ళు ఒక వారం రోజులు ఫస్ట్ డే మంచిగా చేస్తారు, తర్వాత ఆ వింగిని చేస్తుంటారు. షుగర్ ఫ్యాక్టరీ ఉంది, గోధుమ షుగర్ ఫ్యాక్టరీ. అలాగే గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ కామారెడ్డిలో ఉంది, సారంగపూర్ షుగర్ ఫ్యాక్టరీ ఉంది. మనకి 3 పెద్ద ఫ్యాక్టరీలో కనబడుతుంటాయి. కాబట్టి ఇప్పుడు ఈ కార్యక్రమాల్ని ఎప్పుడు ఒక 2-3 దాంట్లో విభాగాలు ఉంటాయి, అంటే యూనియన్లు ఉంటాయి. ఏ యూనియన్ ఒకరోజు చేస్తే ఇంకో యూనియన్ ఇంకో రోజు చేస్తారు. కాబట్టి మేడే నాడే చేయాలా, కానీ యూనియన్ కొన్ని గ్యాప్లతో చేస్తూ ఉంటారు. కాబట్టి మనం ఎప్పుడు చేసినాం అనేది కొంచెం మనం దీన్ని కార్యక్రమం చేసుకునే గొప్ప. అధికారంలో లేనప్పుడు ఏమాత్రం చేసిన దానికి మనం కార్మిక విభాగం మనం ధన్యవాదాలు తెలియజేసుకోవచ్చు. కాబట్టి కార్మిక విభాగమే
చాలా అత్యంత కీలకమైన వ్యవస్థ. ఈ వ్యవస్థ బలంగా ఉంటేనే మన దేశం ఆర్థిక అభివృద్ధిని ముందుకు పోవడానికి వీలుపడుతుంది. ఈ రోజు మేడే జరుపుకోవడానికి ప్రపంచంలో అనేకమైన సంఘాలు అనేకమైన ఉద్యమాలు చేసినాయి. కానీ 1886 సంవత్సరంలో అమెరికాలో చికాగో రాష్ట్రంలో అనేకమైన కార్మికులు ఏకమై సంఘాల ద్వారా వాళ్ళకు 12 గంటల పని కొన్ని సంస్థల్లో 18 గంటల పని తీసుకున్నారు. పెట్టుబడిదారి వ్యవస్థలో ఫ్యాక్టరీలో 18 గంటలు పనిచేస్తేనే నా ఫ్యాక్టరీలో నీకు ఉద్యోగం లేకపోతే లేదు రాసిమని బాండ్ రాసుకొని 18 సంవత్సరాలు ఇంటి చాకరీ చేసుకున్న దినాలు ఉన్నాయి. కొన్ని ఫ్యాక్టరీలో 12 గంటలు, అది పోటీ వ్యవస్థలో 12 గంటలు తీసుకున్న వ్యవస్థ ఉంది. దానివల్ల మనము ఒక గొప్ప మేధావి లెనిన్ లాంటి వ్యక్తి అనేక మంది ఒక పేరు తీసుకుంటున్న చాలామంది మేధావులు అందరూ కలిసి కార్మికులకు ముందు నుండి ఉద్యమం నడిపించరు. పెట్టుబడి వ్యవస్థ మీద, వ్యాపారస్తుల మీద. ఏమని? కార్మికులు సర్వహక్కులు కల్పించాలా, ఆయనకు 8 గంటల పని దినం ఇవ్వాలా, ఆయనకు బోనస్ ఇవ్వాలా, వాళ్ళకు బట్టలు కూడా ఇవ్వాలా. కార్మికులు నీ ఫ్యాక్టరీలో పనిచేసినప్పుడు ఒక యూనిఫామ్ ఉండాలా. ఒక యూనిఫామ్ ఉంటే ఈ యూనిఫామ్ వ్యక్తులు ఈ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు, వీళ్ళంతా కార్మికులుగా ఒక్కో ఫ్యాక్టరీలో 1000 మంది ఉంటారు. సివిల్ డ్రెస్ వేసుకుంటే వాడు ఏ కార్మికుడు ఏ విభాగం చేస్తున్నాడు ఏ ఫ్యాక్టరీ చేస్తున్నాడో తెలియదు. కాబట్టి ఒక యూనిఫామ్ ఉండాలా అని కార్మిక లోకానికి, కర్షకులకు అందరికీ తెలుగుదేశం పార్టీ అనుబంధ కార్మిక విభాగమైనటువంటి తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ TNTUC ఆధ్వర్యంలో ఈరోజు పార్టీ జిల్లా కార్యాలయంలో మేడే జెండా కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది.
ఆ రోజు మేడే కార్యక్రమం కూడా నిర్వహించుకోవడం జరిగింది. కార్మికుల యొక్క అందరి అభిష్టం మేరకు ఒక సన్మాన కార్యక్రమము ఈరోజు స్థానిక పార్టీ కార్యాలయంలో నిర్వహించుకుంటూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలలో కష్టపడి చెమటోడ్చి కార్మికులు కర్షకులు ఉన్నటువంటి వాళ్ళందరికీ టీఎన్టీసీ పక్షాన సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. కార్మిక సోదరులకు సోదరి మనందరికీ కార్మిక సోదరి మనులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, కార్మికులారా కర్షకులారా, ఈనాడు మేడే సందర్భంగా వారం రోజుల పాటు మేము మేడేను ఉత్సవాలను నిర్వహించుకోవడం జరుగుతుంది. టీఎన్టీసీ తెలుగుదేశం పార్టీ అనుబంధ కార్మిక విభాగం తరఫు నుంచి. దాంట్లో భాగంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏదైతే ప్రాణాలను లెక్క చేయకుండా 8 దినాల పని గంటల కోసం కార్మికులు ఆ రోజు సమ్మె చేశారో, అమెరికాలోని చికాగో నగరంలో వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా త్యాగం చేసినటువంటి ఒక మేడే స్ఫూర్తి ఈనాడు ప్రపంచవ్యాప్తంగా కార్మికులు కర్షకులకు అదొక స్ఫూర్తిగా నిలబడింది. ఆ యొక్క మేడే వారసత్వాన్ని పునికి పుచ్చుకుంటున్నటువంటి ఒక కార్మిక విభాగమైనటువంటి టీఎన్టీసీ తరఫు నుంచి ఈనాడు తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో మన కార్మికుల యొక్క వివిధ రంగాలలో పనిచేస్తున్నటువంటి టైలరింగు, మిడ్ డే మీల్సు, ఆటో వర్కర్సు, ఆశా వర్కర్లకు, వెల్డింగు, వీళ్ళందరికీ కూడా టైలరింగు, వీళ్ళందరికీ కూడా సముచితంగా సన్మానం చేసుకొని వారిని అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా కార్మిక లోకానికి ప్రజలందరికీ మనస్సుమంజలు తెలియజేస్తూ మేడే వడదిల్లాలి. జై కార్మిక. మరి తెలుగుదేశం నాయకులు, ప్రజలకు, కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు. మరి మేడే జరుపుకోవడం అంటే పండుగ మాదిరిగా ఈరోజు భవన నిర్మాణ రంగాల కార్మికులు, 14 రంగాల పనిచేసే కార్మికులందరికీ, మరి ప్రపంచంగా పనిచేసే 118 రకాల వింగులు ఉంటాయి. ఈ కార్మికులందరికీ మరి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు మరి మారుతున్నా కానీ మరి కార్మికులకు చిన్న చూపిస్తున్నారు. కాబట్టి ఈరోజు ఈ మేడే సందర్భంగా కార్మికులకు అన్ని రకాల మరి బెనిఫిట్స్ కానీ, సంక్షేమ పథకాలు కానీ అందించాలని చెప్పి ఈ మేడే తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. జై కార్మిక, జై జై కార్మిక.